అమ్మాయి చాలా హ్యాపీగా ఉంది, ఈ అమ్మాయి చాలా క్యూట్గా ఉంది అని. అలా ఏమీ లేదండి. నా బాధలు పగవాడికి కూడా రాకూడదు. నా రోజు గడియారంతో మొదలవుతుంది. అమ్మ లేచి చెప్తుంది, లే 6:30 అయ్యింది, బస్సు వచ్చేస్తుంది అని. నేను ఉలిక్కి పడి లేస్తాను. గడియారాన్ని చూస్తే ఇంకా 4:30 అయ్యింది. ఎలాగో అలా లేచి రెడీ అవుతాను. తర్వాత నా స్కూల్ బ్యాగ్ చూడడానికి బియ్యం బస్తాలాగా ఉంటుంది. నాకే డౌట్ వస్తుంది, నేను దాంట్లో బుక్స్ పెట్టానా లేకపోతే ఇటుకలు పెట్టానా అని. స్కూల్కి వెళ్తాను. స్కూల్ నుంచి వచ్చాక టీవీ చూస్తాను. చూసేటప్పుడు అమ్మ అంటుంది, హర్షమ్మ ఎప్పుడు హోంవర్క్ చేస్తావు అని. అమ్మ ఇంకా 10 నిమిషాలే అని అంటాను. రిమోట్ వచ్చి నీ తల మీద పడాలా అని అంటుంది. అప్పుడే నాకు తెలుస్తుంది రిమోట్కి కూడా వింగ్స్ వస్తాయని. హోంవర్క్ తీస్తాను. నేను ఓన్లీ హోంవర్క్ నాకు మూడ్ వచ్చినప్పుడే చేస్తాను. అప్పుడే మా ఫ్రెండ్స్ వస్తారు. నేను ఇక్కడ హోంవర్క్ చేయకపోతే నాకు అమ్మ దగ్గర ఉంటుంది. నేను ఆడుకోవడానికి వెళ్ళకపోతే అక్కడ మా ఫ్రెండ్స్ అంటారు, ఆడుకోవడానికి రా అని. అలాగో అలా నేను హోంవర్క్ చేసుకుని వెళ్తానులే అండి. తర్వాత నాన్నగారు అంటారు, ఫోన్ చూడకూడదు అని, ఫోన్ మీ శత్రువు అని. నాన్నగారు డ్యూటీ నుంచి వచ్చాక కాలు మీద కాలు వేసుకొని ఫోన్ చూస్తారు. పెద్దవాళ్ళు చెప్తారు శత్రువుతోటి కూడా స్నేహంగా ఉండాలని. సో ఫోన్ నా శత్రువు కదా, నేను నా శత్రువుతోటి కూడా స్నేహంగానే ఉంటాను. తర్వాత ఇదంతా చేస్తాను. ఇవే అండి నా బాధలు. థ్యాంక్ యూ. మీ అందరికీ నాకు స్టాండప్ కామెడీ షో నచ్చింది అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఎంత బాగా చెప్పారు, మన కష్టాలు అందరికీ క్లియర్గా అర్థమయ్యాయి. థ్యాంక్ యూ. వన్స్ అగైన్ ఒక్కసారి గట్టిగా అందరూ ఇంకొక క్లాప్స్ ఇవ్వండి. మీరు కూడా మంచిగా నెక్స్ట్ టైం కూడా